మొదటి ఉత్తరం చూద్దామండి. కౌసల్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భోజనానికి ముందు మనం పఠించవలసిన శ్లోకం ఇది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము నిద్ర లేచిన దగ్గర నుంచి మన భారతీయ సంస్కృతిలో ప్రతి దినచర్యకి అంటే ఏంటంటే ప్రతి కార్యక్రమానికి మనకి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉంది, మన జీవితం నడుస్తూ ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నిద్ర లేస్తాం, నిద్ర లేవగానే మామూలు పాశ్చాత్యులు కానీ వేరే ప్రాంతాల వాళ్ళు కానీ వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. దబిక్కుని లేస్తారు, కార్యక్రమాలకు ఉపక్రమిస్తారు. మనది అట్లా కాదు. మన ఏంటంటే నిద్ర లేవగానే అమ్మవారిని ధ్యానిస్తాం. ఏ విధంగా ధ్యానిస్తాం? సముద్ర వసతే లక్ష్మి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం క్షమస్వ పాదస్పర్శ క్షమస్వమే. ఈ విధంగా అమ్మవారిని అంటే మనం పాదము బయట పెడుతున్నాం, పెట్టేటప్పటికే అమ్మవారిని అయ్యవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి మనము దైనందిన కార్యక్రమాలకి ఉపక్రమించాలి. ఆ విధంగా మనం తర్వాత దంతధావం చేసుకుంటాం, స్నానం చేసుకుంటాం. చూడండి ఆ సంస్కృతి యొక్క గొప్పతనం. స్నానం చేసేటప్పుడు గోవిందేతి స్నానం, గోవిందేతి ధ్యానం, గోవిందేతి జపం, సదా గోవింద స్మరణం. అంటే ఏంటంటే భగవంతుణ్ణి, ఆ పరమాత్మని అణువణువున మనము అనుసరిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మన నిత్య జీవితంలో దైనందిన కార్యక్రమానికి ఉపక్రమించాలి. మహానుభావులు, అవధూతలు, బ్రహ్మవేత్తలు ఏ విధంగా చేస్తారంటే భోజనం చేసేటప్పుడు కూడా కబళే కబళే గోవిందనామ స్మరణం. అంటే చూడండి ప్రతి ముద్దకి ప్రతి కబళానికి ఆ పరమాత్మని ధ్యానిస్తారు. అంటే ఏంటి? ఆ శరీరం మొత్తం మనస వాచ కర్మణ భగవంతుణ్ణి స్మరణ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా చేసుకుంటుంటే ఏమవుతుందంటే పరమాత్మకి మనకి పెద్ద తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఉండదు. ఎక్కడ ఏ విధంగా కూడా మనకి అంటే మనిషి యొక్క మానవ జీవితంలో అంత పరిపక్వత, అంత ఉన్నత స్థాయి మనకి రావాలి. అగస్త్యం కుంభకర్ణంచ శిభ్యశ్చం బడవాగ్ని భోజనకాలే పటేన్నిత్యం విషమం అమృతం తుల్యం. అంటే విషంగా ఉండే పదార్థం కూడా మనకి అమృత తుల్యంగా పనిచేస్తుంది. అంటే విషము శరీరానికి ఎంత హాని చేసినా కూడా ఆ విష పదార్థం మనం తినే దాంట్లో ఏ విధంగా విష పదార్థాలు ఉన్నా కూడా అవి అమృత తుల్యంగా మనకి పనిచేస్తాయని శాస్త్రకారుడు చెప్పాడు. అట్లాగే మనం సేనించటం అంటే ఏంటి? ఉదయం లేవగానే మనం చక్కగా ఏ శ్లోకం అమ్మవారిని అయ్యవారిని ధ్యానించుకుంటూ లేస్తాము. తర్వాత స్నానం చేస్తాము, ధ్యానం చేస్తాము, జపతప అనుష్ఠానాలు చేసుకుంటాము. ఆ తర్వాత భోజనం చేస్తాము. భోజనం చేసిన తర్వాత మళ్ళీ మామూలు సాయం సంధ్య తర్వాత మనం మామూలుగా శయనిస్తాం. శయనించేటప్పుడు కూడా చూడండి దుస్వప్నాలు రాకూడదు. అందుకని ఏంటి? రామంచ స్కందంచ హనుమంతం వైనతేయం. అట్లాగే శయనంచ ప్రతిదినే శ్లోకం పఠేత్ దుస్వప్న వినశ్యతే. అంటే దుస్వప్నాలు కూడా మనకి రాకుండా చేస్తాయి. అంటే చూడండి మన రోజు మన దైనందిన కార్యక్రమంలో మన భగవంతుడికి అర్చించి భగవంతుడిని ధ్యానించే సంస్కృతి ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికీ లేదు. కాబట్టి ఈ విధంగా మనకి దైనందిన కార్యక్రమాల్లో భోజనమే కాదు, స్నానమే కాదు, దంతధావనే కాదు, నిద్రే కాదు, ఎప్పుడూ కూడా మనం ఆ పరమేశ్వరుని, ఆ పరంధాముణ్ణి, ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉంటే ఇంకా మనకు అంతకంటే ఏం కావాలమ్మా? ఇది ఏంటి? పుణ్యం మనము దాదాపు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు జన్మకేంటి 3 రకాలు ఉంటాయి మనకేంటి? సంచితం, తర్వాత ఆగమం, ప్రారబ్ధం. ఈ మూడింటిని కూడా తట్టుకునే శక్తి ఈ విధంగా మనం దినచర్య కనుక చేస్తే చక్కగా ఆనందంగా ఆత్మీయతగా చక్కగా మనకి మానసికంగా కూడా ప్రశాంతత అనేది మనకి లభిస్తుంది.